వాడి పేరు కూడా మనం గుర్తుపెట్టుకునే అవకాశం లేదు. పక్కింట్లో ఎవడుంటున్నాడో కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యము. కానీ ఇప్పుడు లేని, మన మధ్యలో లేని, యుగాల క్రితం త్రేతాయుగంలో రాముడితో మనకేమి అవసరమని ఇప్పటికీ జై శ్రీరామ అని మనం తలుచుకుంటున్నాం. ఇది మన బిడ్డలకి చెప్పి తీరవలసిందే మిత్రులారా. ఎందుకు నాన్న జై శ్రీరామ్ అంటున్నాం? ఆయన ఇప్పుడు లేడు కదా, ఆయన సాధించింది ఏమిటి, ఆయన ప్రపంచానికి చెప్పింది ఏమిటి అని అడిగితే మనం చెప్పవలసింది ఏమిటో తెలుసా మిత్రులారా? జీవితం అంటే సుఖంగా బతకడం కాదు, జీవితం అంటే కంఫర్టబుల్గా బతకడం కాదు, జీవితం అంటే లగ్జరీగా బతకడం కాదు, జీవితం అంటే డబ్బు కోసమే బతకడం కాదు, జీవితంలో ఉన్న కాలంలో విలాసవంతంగా బతకడం కాదు. జీవితం అంటే ధర్మంగా బతకటం అని కుటుంబ సమేతంగా తను ఆచరించి ప్రపంచానికి చూపించి, ఇదిరా భారతదేశంలో పుట్టిన ఆ మహాత్ముడు, ఆ మహానుభావుడు, ఆ దైవము అని ప్రపంచానికి చాటి చెప్పిన నేపథ్యంలో ఇప్పటికీ చిరంజీవే, ఎప్పటికీ చిరంజీవే. అందుకనే జై శ్రీరామ్ అని తీరాలి. అంతటితో అయిపోదు. హిందూ అనగానే కేవలం జై శ్రీరాముతో ఆపేస్తున్నాం మనం కాదు. రాముడు ధర్మాన్ని ఆచరించి ప్రపంచానికి చూపించాడు. కానీ మనుషులు అస్తవ్యస్తంగా, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లింది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ ధర్మం ఏమిటో తెలియకుండా మానవ ప్రవృత్తి, మానవ నడక ఎలా ఉండాలో తెలియని స్థితిలో, ఒక కన్ఫ్యూజివ్ స్టేట్లో ఎలా పడితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న, లక్ష్యం ఏమిటో తెలియకుండా వెళ్ళిపోతున్న మానవుల్ని సక్రమ మార్గంలో ప్రవేశపెట్టడానికి తనే జగద్గురువు అవతారం ఎత్తి ప్రపంచానికి ఒక అత్యద్భుతమైన జీవితం, నడవడిక ఇలా ఉండాలి అని జీవిత పాఠాన్ని భగవద్గీత రూపంలో ప్రపంచానికి బోధించిన మహాత్ముడు, దైవము శ్రీకృష్ణుడు. అందుకని అనాలి. ఏమనాలి? జై శ్రీకృష్ణ అనండి. భగవద్గీత ఇప్పటిది కాదు మిత్రులారా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత పేరుతో జీవితం ఎలా గడపాలో, ఉన్నతమైన జీవితం, ఉత్తమమైన జీవితం ఎలా గడపాలో, కర్తవ్యాన్ని ఎలా ఆచరించాలో, ఎలా స్వార్థం లేకుండా ఉత్తమ సమాజం నిర్మించే లక్ష్యంతో జీవితం ఎలా గడపాలో చెప్పి ఈ